నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచు. ఇప్పుడు చచ్చిపోతాం మనం. దశమ భాగం వరకు ఓకేనన్నా. ఇప్పుడు ఆస్తిలోనా బాబో చిన్న చనువిస్తే అని ఏకంగా ఏం చేశాడు, మా ఆస్తిలోనే చిచ్చు పెట్టేసేలా ఉన్నాడు దేవుడు అనుకుంటారు చాలా. అవునా కదా? చెప్పండి. ఆస్తి లేని వాళ్ళు అయితే పర్లేదు, దేవునికి స్తోత్రం. నీ పొలంలో భాగం వస్తుంది దేవునికి, నీ ఆస్తిలో భాగం వస్తుంది. బతుకుంటే నీ పిల్లలు ఏం చేస్తారు, పంచుకుంటారు. నువ్వు చచ్చిపోతే ఇంకా బాగా స్పీడ్గా పంచుకుంటారు. అర్థమవుతుందా? కనుక నువ్వు ఆలోచించి, నా భాగము నాయన మీరందరూ పంచుకోండి, కానీ నా భాగము ఎవరికి ఇవ్వాలో తెలుసా? దేవుని మందిరానికి ఇవ్వండి. దేవుని మందిరానికి ఇస్తే దేవుని మందిరంలో ఉన్నటువంటి వారు, అలాంటి వారు ఎంతమంది అయితే ఉంటారో, ఎటువంటి సమర్పణలు అయితే కలిగి ఉంటారో, ఎటువంటి పెద్దలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, వచ్చిన డబ్బంతా పోగేసి కదండి పాపులను పరిశుద్ధులుగా మార్చేటువంటి, రక్షణ లేని వారికి నిజమైనటువంటి నిత్యత రక్షణ ఇచ్చేటువంటి మందిరాలు కట్టబడతాయి. అనేకమైన వారు చేర్చబడతారు, ప్రభువుని వారు సొంత రక్షకునిగా అంగీకరిస్తారు.